హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సజ్జు. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో పార్ట్ 4లో మనం ఏం నేర్చుకుంటామని చూద్దాం. ఈ 4th క్లాస్లో ఇప్పుడు మనకు హోమ్ రిబన్ టైప్ ఉంది కదా, దీంట్లో మనకు ఫాంట్ తెలుసుకుందాం. ఈ ఫాంట్లో ఏమేమి వస్తాయంటే ఇవి స్టార్టింగ్ వచ్చేసి టెక్స్ట్ స్టైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. చూసారా, డిఫరెంట్ ఇట్లా ఇక్కడ పెట్టేసి మనం ఇలా కూడా తీసుకోవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ మీకు ఏది కావాలంటే దాంట్లో ఆ స్టైల్లో తీసుకోవచ్చు అండి. ఓకే, చాలా ఉంటాయి ఇక్కడ. ఇలా ఒకటి, ఇలా కావాలంటే ఇలా ఒకటి, ఎన్ని అంటే అన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండి. నెక్స్ట్ సైజ్, ఇక్కడ మనకు సైజ్ ఇచ్చాడు 72 అని, జస్ట్ చూపిస్తే చాలు. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. లేదు 72 ఉంది కదా, మనకి ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 100 పెట్టుకోవచ్చు. వచ్చిందా? లేదు తగ్గించుకోవాలనుకుంటే 80/70 పెట్టాలనుకుంటే 70 పెట్టుకోవచ్చు. మీకు ఎంత సైజ్ అంటే అంత సైజ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అండి. సైడ్ లో ఉంది కదా, ఇది ఇంక్రీజ్. ఓకే, ఇది డిగ్రీస్. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎంత డిగ్రీస్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందని. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఫస్ట్ మనం దీనికి ఒక ఫార్మాటింగ్ ఇవ్వాలి. ఫార్మాట్ అంటే ఏం లేదండి, ఇక్కడ బోల్ట్ ఉంది కదా, బోల్ట్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇది ఇటాలిక్ స్టైల్, కొద్దిగా రోమన్ టైల్ వస్తుంది. ఇది అండర్లైన్ లో కూడా మనకి వేరే స్టైల్స్ ఉంటాయి. డబుల్ అండర్లైన్ కావాలా, లేకుంటే డాట్ లైన్స్ కావాలా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా అవన్నీ. మోర్ అండర్లైన్స్ కావాలంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏది కావాలంటే అక్కడ, ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. దీంట్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా. ఓకేనా, ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ త్రూ అంటే అడ్డంగా లైన్ వస్తుంది కదా, దాన్ని స్ట్రైక్ త్రూ అంటాం. చూడండి, వచ్చిందా? అది వెళ్ళి తీసేస్తే వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కలర్ ఉంది చూడండి. ఇక్కడ ఏ కలర్ అంటే ఆ కలర్ని టెక్స్ట్ కి యాడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పక్కన ఉంది ఏంటంటే నేను చెప్తాను. సో ఇవన్నీ మనం ఫార్మాటింగ్ అంటామండి. ఏవైతే స్ట్రైక్ వచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఫార్మాటింగ్. సో ఇక్కడ పైన మనకు క్లియర్ ఫార్మాటింగ్ అనేది ఉంది కదా, ఇదంతా ఏమైతే యాడ్ చేస్తామో అది కాకుండా ఓన్లీ స్టార్టింగ్ లో మన టెక్స్ట్ ఎలా ఉంటుందో అలా కావాలనుకున్నప్పుడు క్లియర్ ఫార్మాటింగ్ అంటే వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిపోయింది మొత్తం ఒకటేసారి మొత్తం అన్ని. ఎన్ని అయితే ఫార్మాట్ చేస్తామో అవన్నీ ఫార్మాటింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్స్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్ పక్కన వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అంటారు. సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే మనం చూసే ఉంటాం, ఎక్స్ స్క్వేర్ ఇవి ఉంటాయి కదా, వీటిని ఇప్పుడు కింద పక్కకి వచ్చింది మనకు పైన కావాలి లేదా కింద కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి, 2 ప్రెస్ చేయండి, కింద వస్తుంది. ఓకే, మళ్ళీ వద్దనుకుంటే తీసేయచ్చు. మళ్ళీ ఎక్స్ పెట్టి సూపర్ స్క్రిప్ట్ కావాలంటే యాడ్ చేసి, వద్దనుకుంటే తీసేయచ్చు ఇలా. ఓకేనా, దీన్ని సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకోటి ఇక్కడ ఉంది కదా, ఇది సెంటెన్స్ కేస్. ప్రజెంట్లీ మనం ఉన్నది సెంటెన్స్ కేస్ లో ఉన్నాము. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ సెంటెన్స్ కేస్ లోవర్ కేస్ అంటే అన్ని స్మాల్ లో వస్తాయి. ఓకే, అండ్ అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లో వస్తాయి. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఈచ్ వర్డ్ అంటే క్యాపిటలైజ్ అంటే ప్రతి ఈచ్ వర్డ్ లో స్టార్టింగ్ క్యాపిటల్ ఉంటుంది, మిగతాన్ని స్మాల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ కేస్ అంటే ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ వచ్చి స్మాల్ ఉంటుంది, మిగతా క్యాపిటల్ ఉంటుంది. సేమ్ అలాగే చూసారు కదా అది. ఓకే, కేస్ సెంటెన్స్ కేస్ అంటే మనకు కరెక్ట్ గా అప్పర్ కేస్ లో అంటే మొత్తం క్యాపిటల్, లోవర్ కేస్ అంటే మొత్తం స్మాల్. ఓకేనా, అది. నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి దీన్ని ఏమంటామంటే
హైలైటింగ్ అంటాం. అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి, మన బుక్ లో ఏం చేస్తాము, ఎల్ఎం మార్క్ తోటి హైలైట్ చేసుకుంటాం. సో ఇవి కూడా అంతే అనమాట. మీ ఇష్టం కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎల్లో ఇచ్చుకోవచ్చు, ఆరెంజ్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఏవైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ కలుస్తాయి. నో కలర్ అంటే ఓకేనా, అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫార్ములా ఇవన్నీ చూసుకున్నాం కదా. నెక్స్ట్ టాపిక్ మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.